నాకు ఫ్యూజ్ లేసిపోయిందండి బాబు. నంబరు నాకు మెసేజ్ ఏమొచ్చిందో, ఏదో వీడియో చేస్తే దానికి కామెంట్ ఏమొచ్చిందని అంటే, నేను క్లీనర్ని, నాకు 500 శాలరీ అండి అని పెట్టారు మెసేజ్. ఎవరి దేవుడు ఇక్కడ 500 శాలరీకి చేస్తుందని వెంటనే డిఎంలోకి వెళ్ళి, నాన్న నువ్వు ఎక్కడి నుంచి 500 నిజమేనా, నువ్వు ఎలా చేస్తున్నావు 500కి అని అంటే, అవునక్క 2 years నుంచి చేస్తున్నా నేను, నాకు ఓవర్ టైంతో పాటు 780 శాలరీ ఇస్తారు, అకామిడేషన్ ఫుడ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నేను ఓన్గా చేసుకుంటాను ఎందుకంటే నాకు అక్కడ సెట్ అవ్వట్లేదు అని. నాకు ఫ్యూజ్ లేసిపోయిందండి బాబు. ఆ మెసేజ్ చూడగానే ఒక 5 minutes లిటరల్గా షాక్లో ఉండిపోయాను నేను. అంటే ఏజెంట్ 1400 శాలరీ అని చెప్పాడంట, మొత్తం అన్ని అకామిడేషన్ ఫుడ్. అండ్ దెన్ దిస్ గాయ్ కేమ్ హియర్ అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 500 to 700. ఎవరున్నారు ఇలాంటి రోజుల్లో? ఇలాంటివే మీరు ఆఫర్ లెటర్స్ చెక్ చేసుకోమనేది, ఏజెంట్స్కి డబ్బులు కట్టి. ఇది ఒక కేసే, ఇంకో కేసు కూడా ఉంది. వాళ్ళ ఏజెంట్కి 8000 పే చేశారు. దెన్ ఏజెంట్ వచ్చి ఏదో టెంపరీ జాబ్ మాట్లాడి పెట్టారు. నౌ టెంపరీ జాబ్ విజిట్ వీసా అయిపోగానే నౌ దే ఆర్ ఆస్కింగ్ హిమ్ టు లీవ్ ఆర్ ఎల్స్ దే ఆర్ ఆస్కింగ్ హిమ్ టు వర్క్ ఫర్ ద సేమ్ సాలరీ. అది కూడా విజిట్ వీసా మీదే, వీ డోంట్ వాంట్ టు పే యూ ఎనీమోర్. ఇవన్నీ చూసుకొని రండి ప్లీజ్, దుబాయ్కి వచ్చినప్పుడు ప్లీజ్. నేను అందుకే చెప్తున్నాను, మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. దుబాయ్ జాబ్ అనగానే ఫ్యాన్సీ లైఫ్ అనుకోవద్దు.